నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 40 ఏళ్లకే అంతమవుతున్న ఓ జీవితం కథ. భూమి చరిత్రలోనే అతిపెద్ద, అతి పాతదైన ఓ మంచు ఖండం కథ. ట్రిలియన్ టన్నుల బరువైన ఆ ఐస్బర్గ్ ఇప్పుడు చివరి రోజుల్లోకి వచ్చేసింది. 40 ఏళ్లుగా దాన్ని ట్రాక్ చేస్తున్న సైంటిస్టులు ఇక దాని పనైపోయిందని అనౌన్స్ చేశారు. కొన్ని వారాల్లోనే కంటికి కనిపించకుండా మాయమవుతుందని చెప్పేశారు. మెగా ఐస్బర్గ్ A23A. లో అంటార్కిటికా నుంచి బ్రేక్ అయిన ఓ మెగాబర్గ్ అంటార్కిటికా నుంచి విడిపోయినప్పుడు దాని సైజ్ 4000 చదరపు కిలోమీటర్లు. లండన్ కంటే 2 రెట్లు పెద్దది. ట్రిలియన్ టన్నుల బరువుంది ఈ మంచుకొండ. భారీగా బరువు ఉండడంతో ఇది సముద్రం అడుగుకు టచ్ అయ్యి అక్కడే ఉండిపోయింది. దాదాపు 35 ఏళ్ల పాటు ఫ్రోజన్ ఐలాండ్ గా నిలబడిపోయింది. సైంటిస్టులు కూడా అది చాలా కాలం అలాగే ఉండిపోతుందని అంచనా వేశారు. కానీ 2020లో అది సడన్ గా నీటిలో తేలియాడి నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. 2024 నాటికి దాని కదలిక వేగం మరింత పెరిగి సౌత్ అట్లాంటిక్ దిశగా వెళ్ళింది. ఓ దశలో 11 రోజుల్లోనే 700 కిలోమీటర్ల దూరం కదిలింది A23A. ఐస్బర్గ్ల చరిత్రలోనే లాంగెస్ట్ జర్నీ చేసింది. 2025 నాటికి దాని సైజ్ దాదాపు పావు వంతు తగ్గింది. 2026 జనవరిలో చాలా ముక్కలుగా బ్రేక్ అయ్యింది ఈ ఐస్బర్గ్. ప్రస్తుతం కేవలం 180 చదరపు కిలోమీటర్ల ఐస్ ముక్కగా మారింది. దక్షిణ జార్జియా ద్వీపాలకు ఉత్తరంగా ఉన్న ఈ ఐస్బర్గ్ వచ్చే కొన్ని వారాల్లో పూర్తిగా కరిగిపోబోతోంది. ఇక దాన్ని ట్రాక్ చేయడం కూడా సాధ్యం కాదని చెప్పారు సైంటిస్టులు. భూమిపై వస్తున్న వాతావరణ మార్పులకు సంకేతం ఈ ఐస్బర్గ్ జీవితం. మానవ చర్యల కారణంగా పెరిగిపోతున్న భూతాపమే ఈ ఐస్బర్గ్ ఇంత త్వరగా కనుమరుగు కావడానికి కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రాణం లేని ఐస్బర్గే అయినా దాని జీవితం మానవాళికి ఓ పాఠం. ఇప్పటికైనా మనుషులు మేల్కొనకపోతే భూ ఉష్ణోగ్రతలు పెరిగి భవిష్యత్తు నరకప్రాయం కావడం ఖాయంగా కనిపిస్తోంది.